10 షాపులకో 100 షాపులకో లేకపోతే బాగా అయితే 500 షాపులకో 1000 షాపులకో పర్మిట్ రూములు ఉంటే అనుకోవచ్చు. రాష్ట్రంలో 3736 మద్యం దుకాణాలుంటే అంటే రిటైల్ అవుట్లెట్లు, పర్మిట్ రూములు కూడా 3736 పర్మిట్ రూములు. అంటే ఒక్క బ్రాందీ షాప్ కూడా పర్మిట్ రూమ్ లేకుండా లేదు ఈ రాష్ట్రంలో. దాన్ని బట్టి 16 మాసాలుగా ఎంత మీరు దోచుకు తిన్నారు, ఎంతగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని సర్వనాశనం చేశారు. మీరు చెప్పండి, పర్మిట్ రూమ్లో స్కాన్ చేసేది ఎవడు? పర్మిట్ రూమ్లో సప్లై చేసే సరుకు స్కాన్ చేసేది ఎవడు? 1,50,000 పైచీలకు బెల్ట్ షాపులు అన్నమాట వాస్తవా కాదా? ఒక పంచాయతీలో 5, 6, 7, పెద్ద పంచాయతీ అయితే 10, 15, 20 బెల్ట్ షాపులు ఉన్నాయి కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయనే ఒప్పుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని 100 విమర్శించి వచ్చాం, విషం చిమ్మొచ్చాం. మరి మన షాపుల్లో ఇవాళ మన ప్రభుత్వంలో డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయా అని అడిగితే అతను అంటాడు, సార్ జగన్ గారి గవర్నమెంట్ లో 0.6% డిజిటల్ సేల్స్ సార్, మన గవర్నమెంట్ లో సుమారుగా 25% అని చెప్తున్నాడు డిజిటల్ సేల్స్. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు, నో 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 యూ మస్ట్ ఇన్సిస్ట్, నువ్వు ఇన్సిస్ట్ చేయాలి కదా. 25% ఏంటి, 100% ఉండాలి కదా. ఇది ఒకటేనయ్యా, నువ్వు గుర్తుపెట్టుకో. మేనా వీళ్ళు ఎందుకని డిజిటల్ అమ్మరంటే బెల్ట్లు అమ్మాలి కదా, బెల్ట్లు సరుకేయాలి కదా, అందుకని డిజిటల్ పేమెంట్ చేయరని చంద్రబాబు చెప్తున్నాడు. నేను మాట్లాడలా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఎక్సైజ్ కమిషనర్ మీనాతో మాట్లాడుతూ కాన్వర్సేషన్ ఇవన్నీ ఆర్భాటంగా 99 రూపాయలకే సారా బ్రాందీ అని చెప్పి మీరు ఆర్భాటం చేశారు కదా. నాణ్యమైన మందు, సరసమైన మందు అని చెప్పి చెప్పారు కదా. ఇవాళ ఆ 99 రూపాయల మందు నెల 2 నెలలకి ఎందుకు అటకెక్కిచ్చారు? ఎందుకు షాపుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33,736 బ్రాందీ షాపుల్లో ఈ 99 రూపాయల సరుకు ఎందుకు దొరకట్లేదు? ఎందుకు దొరకట్లేదు చెప్పండి. ఎందుకు దొరకట్లా? మీ నకిలీ మందు అమ్మకాలు ఉండవు కాబట్టి 99 రూపాయలు దొరికితే నకిలీ మందు అమ్మటం కష్టం కాబట్టి ఆ 99 రూపాయల సరుకు టైట్ చేసి దాన్ని అమ్మకుండా నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎక్సైజ్ కమిషనర్ గారిని, లేదా సారా మంత్రి కుల రవీంద్ర గారిని, లేదా నారా చంద్రబాబు నాయుడు గారిని, లేదా ట్వీట్లలో మాత్రమే మాట్లాడి ప్రజలకు కనపడకుండా తిరుగుతున్నటువంటి నారా లోకేష్ నాయుడు గారిని. 99 రూపాయల సరుకు ఈ 16 మాసాల్లో మీరు లిక్కర్ పెట్టిన దగ్గర నుంచి ఇవాళ దాకా లేకపోతే సంవత్సరం చిల్లగా సేల్స్ డేటా నాకు ఇస్తారా అని అడుగుతున్నాను.